అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, యోగీశ్వరేశ్వరుడు, భక్తుల పాలిటి కల్పతరువు అయిన దేవాదిదేవుడు శ్రీ షిరిడి సాయినాథుడు. అట్టి సాయినాథుని దివ్యచరితమును సంక్షిప్త పారాయణ గ్రంథంగా రచించిన వారు సద్గురు శ్రీ మాతాజీ కృష్ణప్రియ గారు. శ్రీ సాయినాథుని సాక్షాత్కారాన్ని పొంది గురుదేవునిగా సేవించి వారి ఆలయములను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురములో శ్రీ సాయి శ్యామ నిలయముగాను, మహారాష్ట్రలోని నాగపూర్లో శ్యామ విహార్గాను, హైదరాబాదు నాగోల్లోని సాయి కృష్ణాలయముగాను నెలకొల్పి పూజించిన మహితాత్ములు సద్గురు శ్రీ మాతాజీ కృష్ణప్రియ గారు. శ్రీ సాయి సచ్చరిత్ర అనే ఈ గ్రంథరాజం సాయికృష్ణ సేవా సమితి విశాఖపట్నం వారిచే ప్రచురింపబడి పలుమార్లు పునర్ముద్రించబడి ప్రకాశంలోనికి తేబడినది. ఆ సంక్షిప్త పారాయణ గ్రంథమును పలు వ్యాపకాలలో మునిగి తేలే ఈనాటి భక్తుల సౌకర్యార్థము శ్రవణ భక్తి మార్గమున వారికి ఉపలబ్ధమగునట్లుగా చేయుటయే పఠన రూపమగు ఈ ప్రయత్నం. పారాయణ విధిని అనుసరించి భక్తులు దీని శ్రవణానందమును గైకొని తరింతురుగాక. సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ మహారాజునకు జయము. పారాయణ క్రమం. ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరించి తమ తమ ఇష్టదైవాన్ని తమ పద్ధతిలో పూజించిన అనంతరం శ్రీ సాయినాథుని ధ్యానించి ప్రార్థించి గురువందనం ఆచరించి ఈ గ్రంథాన్ని పారాయణం గావించాలి. గురువారం నాడు ఆరంభించి దినమునకు ఒక్క సూత్రభూమిక చొప్పున బుధవారం వరకు పారాయణం గావించాలి. శ్రీ సాయి సచ్చరిత్ర పఠనం శ్రవణం అనేది సర్వ దుఃఖహరము, ఇహపర సుఖదము. ఈ గ్రంథరాజాన్ని చదవలేని వారు చదివించుకొని వినవలనన్న శ్రీ మాతాజీ కృష్ణప్రియ గారి ఆదేశాన్ని అనుసరించి శ్రవణపేయమైన శ్రీ సాయి లీలలను శ్రవణ పారాయణం రూపంలో మలచిన ప్రయత్నం ఇది. చదవ శక్తి లేనివారు, అంధులు, చదవడం రానివారు, వచ్చినా చదవడానికి సమయం లేనివారు ఇత్యాది భక్తులు శ్రవణం గావించి వారి వారి ఇష్టకామ్యాలను సిద్ధింపచేసుకొనడానికి వీలుగా మలచాలనే సత్సంకల్పంతో చేసిన ప్రయత్నం ఇది. ఇష్టకామ్యాలను సిద్ధింపచేసుకోవడానికి ఎన్నిసార్లు పారాయణ చేయాలో శ్రీ మాతాజీ కృష్ణప్రియ గారు నిర్దేశించిన విధానం ఏమంటే, ఆరోగ్యం కొరకు 7 సార్లు పారాయణం, గోధుమ హల్వా నివేదన. రుణబాధ నివారణకి, సర్వకార్యసిద్ధికి 9 సార్లు పారాయణ, ప్రతి మంగళవారము 9 అప్పాల నివేదన. దారిద్ర్య బాధ తొలగుటకు 8 సార్లు పారాయణ, ప్రతి బుధవారము వడపప్పు పానకము నివేదన. ధనలాభానికి జయానికి 18 సార్లు పారాయణ, ప్రతి గురువారము కోవా నివేదన. కష్టాలు తొలగి వ్యధలు బాధలు నివారణకు సుఖ దాంపత్యానికి 7 సార్లు పారాయణ, ప్రతి గురువారం పాయసం నివేదన. వివాహానికి తులసి చెట్టు ధరిని సాయి పటము నుంచి ప్రతిదినము 40 ప్రదక్షిణలు చేస్తూ 7 సార్లు పారాయణ, ప్రతి శుక్రవారము 9 బూరెలు కానీ 9 గారెలు కానీ నివేదన. సంతతి కలగడానికి, కార్యసిద్ధికి, శత్రువులు మిత్రులవడానికి 10 సార్లు పారాయణ. పారాయణకు ముందుగానే ఒక కొబ్బరికాయను సంకల్పం చేసి పెట్టి పారాయణానంతరం ఆ కొబ్బరి కొట్టి దానితో పాయసం వండి నివేదించి భార్యాభర్తలు మాత్రమే పూర్తిగా భుజించాలి. తదుపరి దంపతులు షిరిడీ వెళ్ళి అచ్చట ద్వారకామాయిలో 3 రాత్రులుండి రావాలి. సంతానం సత్ప్రవర్తన కలిగి సన్మార్గంలో ఉండడానికి, కుటుంబ సౌఖ్యానికి 12 సార్లు పారాయణ, ప్రతి శనివారము 12 ఉండ్రాళ్ళు, ఆదివారము 12 అరటిపండ్లు నివేదన. మనశ్శాంతికి, ముక్తికి, దర్శనానికి, సర్వకాల సర్వావస్థల యందును శ్రీ సాయి రక్షకుడై ఉండడానికి నిత్య పారాయణం. కలిగిన వారు ప్రతి గురువారం కోవా నివేదన, లేనివారు పత్రం, పుష్పం, ఫలం, తోయం యథాశక్తి నివేదనం. శ్రీ సాయినాథ కృపాసిద్ధ్యర్థ ప్రార్థన. శ్రీ సాయినాథ, నీవు నాథులకు నాథుడవు, అఖిల సృష్టి స్థితి లయకారకుడవు, సర్వాంతర్యామివి, సర్వ బహిరంతర స్థితుండవు, సర్వాంతరాత్మవు,
సూర్యచంద్రాగ్నులు నీవే, సకల భువనములు నీవే, సర్వము నీవే, సర్వరూపుడవు నీవే, అట్టి నీకు నమస్కారము. ఓ మధురమూర్తి, ఈ జనన మరణ సంసారముల నుండి మమ్ము కాపాడుము. ఓ సాధుస్వరూప, సకలాత్మ, సర్వులను సోదరభావముతో సర్వమత సామరస్యము కలిగి సమతా శాంతులతో గాంచునట్లు మమ్మ అనుగ్రహించు తండ్రి. ప్రేమ, దయ, భక్తి, విశ్వాస, సమత, శాంతి, కరుణలతో మెలంగునట్లు ఆశీర్వదించు ప్రభు. ఓ పతిత పావన, పాప పంకిలము నుండి దుష్కర్మల నుండి విముక్తుల చేసి పరిశుద్ధులను చేయము. లోకపావన, సర్వశక్తిమయ, మనస్సును నియమించి మా అధీనమందుంచి నీకే వినియోగించుటకు మాకు తగు శక్తిని ప్రసాదించుము. సకల చరాచరములందు అంతటను నిండియున్న నిన్ను ప్రేమ, దయా, భక్తి, విశ్వాసములతో కొలచి సేవించి తరించుటకు తగు బుద్ధి, శక్తియుక్తులను మాకు ప్రసాదించుము. అందుకు తగువారులుగా మమ్ము చేసి నీ కరణములుగా మమ్ము నియమించి ఉపయోగించుకొనుము. ఓ సర్వాంతర్యామి, నీకివే మా ప్రణామంబులు. రహస్యములలోకెల్లా అతి రహస్యమవు మా దుర్బలత్వమును, మా లోపములను, మా పాపపు బుద్ధులను, యోచనలను నిర్మూలింపుము. మమ్ములను పరిశుద్ధులుగా, నిస్సంశయులుగను, నిష్కల్మషులుగను ఒనర్చి నీ అనూన కృపారసంబు నిరంతరము పానము చేయునట్లు కరుణింపుము. ఓ పరమాత్మ, అంతటా అన్నిటా నిండి ఉన్న నీకు సర్వత్రా నమస్కారము. ఓ జ్యోతిర్మయమూర్తి, సర్వ అంధకారమునడి మాయను తొలగించుటకు, నిర్మూలించుటకు నీవే సమర్థుడవు. ఓ దయాసాంద్ర, మరణమే లేని జీవితము మాకిమ్ము. సర్వకాల సర్వావస్థలయందు నిన్ను మరువకుండా అనుగ్రహింపుము. నీ ఇచ్చే కార్యకారణములుగాగా లోక కళ్యాణమును, సర్వశుభములను, మంగళకరములను అగు నీ లీలలను చాటి దివ్యానుభూతులందా మమ్మల నిమిత్త మాత్రులుగా చేసి ఉపయోగించుకొమ్ము. ఓ తేజోమయమూర్తి, కరుణాసింధో, కృపాసాంద్ర, నీవే మా తల్లివి, తండ్రివి, సోదరుడవు, సఖుడవు, బంధువు, భర్తవు, హర్తవు, గురుడవు, దైవమవు, గతివి, పతివి. నిన్ను వినా మాకెవ్వరూ లేరు. పాలముంచినా నీట ముంచినా నీదే భారము. ఏమి చేసినా అది మాపై నీకు గల అమిత ప్రేమ చేతనే. అందులకే పులకిత గాత్రులమై నిన్నే కీర్తించుచు ఆనందంబున బాహ్యములు మరచి నీ దివ్యలీలా వైభవంబుల గాంచుచుండునట్లు అనుగ్రహింపుము. ఓ కృపాసింధు, సత్యంను గ్రహింపజేయము. మమ్ముల నీ మాయా విశేషములకు కామాది అరిషడ్వర్గముల పడకుండా కాపాడుము. మమ్ములను నీ అనుయాయులుగా, నీ మధుర వినిర్మల జ్యోతి ప్రబోధకులుగా, నీ మార్గముగా, నీ సంకల్పవాహినులుగా చేసుకుని తద్వారా ప్రపంచమున గల సకల జీవరాశులకు సుఖశాంతులను, ఆనందమును, శుభశ్రేయస్సులను ప్రసాదించుము. మా ఈ శరీర మనో బుద్ధి చిత్త అహంకారాది ఇంద్రియ సమూహమంతటినీ నీ సేవకై వినియోగించుకునుము. సకల స్వరూపమైన ఓ సాయినాథ, సాధురక్షక, సర్వరూపాత్మకుడైన నిన్ను సర్వజీవరాశుల సేవ ద్వారా సేవింప మా సర్వస్వమును నియోగింపుము. ఓ అమృతమూర్తి, మాకు అమృత తత్వమును ప్రసాదింపుము. సర్వమానవ సౌభ్రాతృత్వము, సర్వమత సామరస్యము, శాంతి, సుఖములను మాకు ప్రసాదింపుము. చరాచర కోటి జీవరాశుల యందును మా ఆత్మనే దర్శించునట్టి అనుభవ జ్ఞానమును ప్రసాదింపుము. ఓ సద్గురు సాయిదేవ, శ్రీకృష్ణప్రియ, దయామయ, నీకివే మా సాష్టాంగదండ ప్రణామములు. నీకు ముందును నమస్కారము, వెనుకను నమస్కారము, దశ దిశలందును, పార్శ్వములందును, ఊర్ధ్వ అధోభాగములందును, అంతర్బహిరంబులందు అంతటను నమస్కారము. సర్వాంతర్యామి, సర్వస్వరూపి, లోకపావన, జ్యోతిర్మయమూర్తి, ప్రభు, తండ్రి శ్రీ సాయినాథ, నమస్తే 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 నమః. ఇది శ్రీ సాయినాథ కృపా సిద్ధ్యర్థ ప్రార్థన సంపూర్ణం.
శ్రీ సద్గురు మాతాజీ కృష్ణప్రియ గారిచే రచింపబడిన శ్రీ సాయి సచ్చరిత్ర సంక్షిప్త పారాయణ గ్రంథమునందలి మొదటి అధ్యాయము ప్రేమసూత్ర భూమిక గురువారం పారాయణ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి బ్రహ్మానందరసం సాయి నామసుధారసం సాయి పాదాంబుజరసం పిబ జిహ్వే నిరంతరం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీత 4వ అధ్యాయం 7వ శ్లోకంలో కలదు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని అధర్మమునకు వృద్ధి అగుచుండును అప్పుడప్పుడు నాకు నేనుగా సృష్టించుకుందును, అనగా శరీరము ధరించి అవతరించుచుందును అని తెలిపిన రీతిగా దేశకాల మాన పరిస్థితులను అనుసరించి సాయి అను నామమున ఆ పరాత్పరుండు సాధు పురుషుండై మానవాకృతిని ధరించి జగత్ కళ్యాణం అనుగూర్చెను. అట్టి శ్రీ సాయి చరిత్రను అధిక జ్ఞానము లేకున్నను భాషా పాండిత్యము లేకున్నను ఎరింగినంత దనుక తెల్ప భగవదాజ్ఞానుసారము పూనుకుంటిని. సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు జవాబు ప్రస్తుతం ఏరికిని తెలియదు. రామావతారమనగా కౌసల్య దశరథుల తనయుడనియు, కృష్ణావతారమనగా దేవకీ వసుదేవుల నందనుడని పురాణాధారముగా విదితమైన విషయము. కానీ ఈ చోట శ్రీ సాయినాథుడు అయోని సంభవుడు. సదాచార సంపన్నులైన లక్ష్మీ హరికృష్ణ సాఠే అనడి బ్రాహ్మణ దంపతులు మహారాష్ట్ర దేశమందు ఒక గ్రామమున ఉండేవారు. వారికి సంతానం కలిగి ప్రతి ఒక్క సంతానము నష్టపోచుండుటచే మనక్లేశముతో ఆ దంపతులు నిరంతరము దుఃఖించుచుండెడివారు. ఇట్లా వారికి 11 సంతానం కలిగి కూడా ఏ ఒక్కరును దక్కకపోవుటచే జీవితాశను వీడి తమ యశువులను బాపుకొని సంకల్పించి అరణ్యమునబడి పోవచ్చు ప్రాయోపవేశమునకు గడంగి అసువుల బాయ నిశ్చయించి ఒక వటవృక్షమును గాంచి దాని కింద ఉపవిష్టులగుటకు సంకల్పించి ఆ వృక్షతలమున గల ఎండుటాకులను ఒక ప్రక్కకు ప్రోగు చేసి ఆ చోట ఆసీనులగుటకు సిద్ధపడుతుండా వారికి సమీపమున పసిపాప నిరోధనము విననయ్యే. అంతవారలా రోదనము వచ్చు దశ పరికింప తమ స్వహస్తములతో ప్రోవిడిన ఆ వటపత్రములందు దేదీప్యమానముగా వెలుగొందు పసిపాప వీరికి గోచరించెను. వారలు ఆ పాపను గాంచి అచ్చిరువంది సాక్షాత్ ఆ భగవానుడే తమపై కరుణించి ఈ పాపని ప్రసాదించనని భావించిరి. బ్రహ్మానందముతో ఆ లక్ష్మి మాతృమూర్తి అయి ఆ బాలుని యొడిలోనికి తీసుకునెను. ఆ బాలుని కొని ఆ చోటు వీడక అచ్చటనే ఆవాసం ఏర్పరచుకుంది. ఆ బాలుడు హరి లక్ష్మిలకు గాన్పించిన దినము హేవిళంబినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రయుక్త గురువారము, అనగా క్రీస్తు శకము 26 మార్చి 1836వ తేదీ గురువారము. కాన శ్రీరామనవమి దివసమే శ్రీ సాయి జన్మదినముగా భావించబడుచున్నది. కొలది కాలమునకు ఆ స్థలమునందు మరికొందరు వాసస్థలములను ఏర్పరచుకుందిరి. పసిపాపుడు పత్రిపై దొరికిన స్థలముగాన ఆ కుగ్రామము పత్రిగ్రామమని ప్రసిద్ధి ఉందను. ఆ హరి లక్ష్మీలు ఆ బాలుని అల్లారుముద్దుగా వానితోడిదే లోకముగా భావించి సాకుచుండిరి. ఆ బాలుండును కూడా దినదిన ప్రవర్ధమానుడై పసితనముల పర్వముల బాల్య క్రీడల తేలుచు వారల నానందభరితుల ముగ్ధుల గావించుచుండెడివాడు. ఇటుల 3 సంవత్సరముల ప్రాయంపు వాడయ్యే. ఇటులుండా అకస్మాత్తుగా ఆ బాలునికి గ్రహణి వ్యాధి సోకినది. అంత హరి లక్ష్మిలు తల్లడిల్లి అనేక ఔషధముల వాడిరి. కానీ కొంచెమైనను వ్యాధి నయము కాదయ్యే. పాపడు అంతకంతకు క్షీణింపదొడంగే. ఆ తల్లిదండ్రులంతటా మనస్థిమితము లేని వారలై చేయునది లేక భగవంతుని శరణుజొచ్చి బాలుని ఎటులైనా కాపాడమని పరిపరి విధంబుల ప్రార్థింపదొడంగిరి. అంతలో వారి గృహ ప్రాంగణమునందు ఒక మహమ్మదీయ ఫకీరు అల్లా నామస్మరణ గావించుకొంచు భగవత్ ప్రేరితుడై వీరి వాకిటి ముంగల ఆ బాలుని భిక్షగా తనకిమ్మని వేడుచూ నిలిచి ఉండుట గోచరించెను. వారలు
అన్యమనస్కులై ఉండుటచే ఆ పకీరుని గుర్తించక అటు దృష్టి లేని వారలై శూన్యములోనికి గాంచుచూ కూర్చుండిరి. అంతలో ఆ బాలుడు ఆ పకీరు వైపుకు చేయి చాచుచూ పకీరు దరికి పోదునని సైగ చేయదొడంగెను. ఆ పకీరుయం కూడా ఆ బాలుని తన దరికి తెమ్మని ఆ దంపతులు పిలిచే. అంతా ఆ దంపతులు భగవానుడే బాలుని వ్యాధిని బాప ఫకీరు రూపమున అరుగుదించనని భావించి ఆ బాలుండు నిరోగి అగునని ఎంచి ఆ పాపని ఫకీరు వద్దకు కొనిపోయిరి. వారలు మనమున కుందుచూ ఇంతదనుక తమ వద్ద పిల్లలు బ్రతకలేదని భగవదనుగ్రహంచే లభించనని సంతసముననున్న ఈ పాపనికి కూడా ఉత్పాతము వాటిల్లనే అని ఏరి దరినైనా బతికి బట్టకట్టిన కాంచవచ్చునని చింతించుచుండిరి. అంతా ఫకీరు ఆ బాలుని వారి దరి నుండి తీసుకొనెను. అంతా ఆ బాలుని రూపురేఖా విలాసములందు రోగము వెనుతిరిగిపోయిన లక్షణములు గోచరించే. అంతా ఆ ఫకీరు ఆ బిడ్డను తనకిమ్మని తన దరిని క్షేమంబుగా నుండగలడని వారి దరినేయున్న దక్కుట కష్టమని తెలుప వారులు పరిపరి విధంబుల యోచించి ఆ బిడ్డడు బ్రతుకుటయే ముఖ్యమని ఎంచి కడుపు శోకము ననంచ శక్యము కాకుండినను ఆ ఫకీరునకు ఆ బాలుని ఒప్పగించిరి. అంత ఆ బాలుడు రోగలక్షణములు పూర్తిగా కోల్పోయినవాడే తేజస్సు నుండి తల్లిదండ్రులకు ఆనందము కలుగజేశాను. ఆ ఫకీరు ఆ బాలుని కొని వారలకు ధైర్యం చెప్పి చింతింపవలదని ఆ బాలుడు వృద్ధిలోనికి రాగలడని తెలిపి తన వీటి కరిగెను. ఆ ఫకీరు ఆ బాలుని తన గ్రామమగు మన్వతికి కొనిపోయి తన గృహిణికి అప్పగించి అతి జాగరూకతతో సాకమని తెలిపే. అట్లు ఆ ఫకీరు ధరిని 5 వత్సరములు సుఖంబుగా పెరిగే. ఆ బాలుని సంశ్లేషమున సాంగత్యమున ఆ ఫకీరు నిత్య నూతనోత్సాహములతో తేజోవంతుడై నగడుచు ఆనందసాగరమున నూలలాడుచు బ్రహ్మానందమును ములుంగుచు ఉండడివాడు. అట్లా పూర్ణజ్ఞానుడై ఆ బాలుని ఆ పరమాత్మయు అల్లాయే అని గుర్తించిన వాడయ్యే. గతస్మృతులు కలిగి తనకు అవసాన దశ ప్రాప్తమయ్యనని గుర్తించి తన భార్యకు జిజియాబాయిని చేరబిలిచి తనకు అవసాన దశ సమీపించననియు తాను శరీరము వీడిన తదుపరి ఆ మృత కళేబ్రహ్మను సమాధి చేసి పిదప ఆ బాలుని కొని సమీపంన గల శేలువాడి గ్రామమునకు చనుమనియు అచ్చోట గోపాలరావు దేశముఖను విప్రుండగు జమీందారుడు గలడు. అతడు అధిక ప్రజ్ఞాశాలి తపసంపన్నుడు. అతడు ఈ బాలునికై వేచి ఉన్నవాడు. అతడి బాలుని గుర్తించి దరిచేర్చుకొని పెంచి పెద్ద చేయును. నీకును అతడు భృతిని ఏర్పరచునని చెప్పి అసూల వీడెను. అంతా ఆ ఫకీరు భార్య భర్త అనుజ్ఞ మేరకు అంత్యక్రియలు సలిపి ఆ బాలుని కొని శేలువాడి గ్రామమునకు చనెను. ఆ చోట గోపాలరావు గృహమును కనుగొనుచు ఆ ప్రాంగణమున నిలువమ్మడే. అంతలో ఆ ప్రాంగణమునకు లోనుండి గోపాలరావు అరుగుదించి ఆమె ధరణిగల ఆ బాలుని గాంచి అమితానందమున చేతులు చాచి ఆ బాలుని పిలచుచు వానికై వేచి ఉంటనని పలికే. అంతా ఆ ఫకీరుని భార్య తన మగడు తెలిపిన చందముననే అన్నయూ సంభవించుటకు అచ్చిరువంది ఆ బాలుని ఒప్పగించే. అతడును కూడా ఆ బాలుని హక్కును చేర్చుకుని ఫకీరు భార్యకు తన గృహమునందే వసతి ఏర్పరిచి జీవిత శేషము గడుపుటకు వారి ఏర్పాట్లను గావించెను. అటులా ఆ బాలుడు గోపాలరావు దేశముఖుని గృహమున పెరుగుచుండెను. గోపాలరావు శ్రీ వెంకటేశ్వర ఉపాసకుడు. అందుచే ఆ ఊరి వారెల్లా ఆయనను వెంకుస అని పిలుచుచుండెడివారు. అతడు ఆ బాలుని తన కంటి వెలుగు వలెగాంచుచు దినమంతయు తన సమీపమును ఉంచుకొని కాపాడుచుండెడివాడు. అతని దరిని మరికొంతమంది శిష్యులు గలరు. అతనికి ఖండేరావను మనుమడు కలడు. ఇతడు అతని తదుపరి ఆ జమీనునకు వారసుడు. వెంకుస అందరికంటేనూ ఈ బాలుని అతి ప్రేమతో గాంచుచుండుటయేగాక ఆహార విహారములందు కూడా జమీను వ్యవహారములందు సైతము ఎడతెగక విడివడక ఉండెడివాడు. ఈయది శిష్యులకు బంధువర్గములకు జమీను నందలి వారలకు ఈర్ష్యాజనితమయ్యను. బంధువర్గమునకు తదుపరి జమీందారుడు కావలసిన ఖండేరావును విడిచి ఈ బాలునితో నుండుట, ఆ జమీను వ్యవహారములందు కూడా మనుమని విడిచియుండుట వారలకు కంటకమాయెను. ఎటులైనా ఆ బాలుని తొలగించిన ఆ ప్రేమ మనుమడుగు ఖండేరావుపై నుంచునని జమీను వృద్ధి కాగలదని యోచించి రాజకీయ కుట్రలు సాగించిరి. తత్ఫలితముగా జమీనునందు రవరవలు పొడిమే. జమీందారుడు సత్కుల సంజాతుడు, విప్రుడు, శాస్త్రకోవిదుడు, హైందవుడు. బాలుడు ఒక అనాథ బాలుడు, మహమ్మదీయుడు, నిరక్షర కుక్షి. హిందువులు ఇట్లు భావింప మహమ్మదీయులు
తమ వర్ణస్థుని హిందువులలో కలుపుచున్నారని మహమ్మదీయ మతము మంట కలిసిపోవుచున్నదని భావించిరి. కానీ హిందువులకు మహమ్మదీయులకు ప్రభువు గోపాలరావు అందరినీ సమతతో గాంచువాడు, ప్రేమస్వరూపుడు, దయాశాలి, పరమేశ్వర భక్తుడు. ఏరి మతధర్మ ఆచారములను అనుసరించి వారిని ప్రోత్సహించి సహకారి అగువాడు, విశ్వాసపరుడు, కరుణాళుడు, శాంతస్వరూపుడు. కాన గోపాలరావు యందు మాన్యత పూజ్యత భావం కలవారు బాలుని యందు ద్వేషము కలవారలై అతన్ని తొలగించ ఏకోన్ముఖులై ఉండి తత్సమయమునకు వేచియుండిరి. శిష్యులకు ఆ బాలుని ఔన్నత్యమును నిదర్శనపూర్వకముగా పరీక్షామూలకముగా గుర్తింపజేయుటచే వారలు సమాధానపడిరి. కానీ బంధువులు వారి ప్రేరితులైన ప్రజలు ఈర్ష్యాళువులై ఉండిరి. ఇటుల జరుగుచుండా ఆ బాలుడు 20 వత్సరముల వాడయ్యను. ఒక్క దినంబున గోపాలరావు ఆ బాలుని కొని సమీపారణ్యమందు చాతుర్మాస దీక్షకై కొనిపోయెను. అదే అదునని గోపాలరావు కుటుంబీకులు కొందరు దుండగులను ననిపి ఆ బాలుని కడతేర్చమని తెలిపిరి. గురు శిష్యులు ఒక్కచో విశ్రమించిన సమయంబున ఆ దుండగులలో నొక్కండు ఒక రాయిని బాలుని శిరస్సునకు తగులునట్లుగా వైచెను. అంత గోపాలరాయుడు దానిని గాంచి అంత ఆ రాయి ముందుకు పోక గాలిలో అట్లనే ఆగి తదుపరి క్రిందపడే. వెనువెంటనే మరొకడు ఒక ఇటుక రాయిని రువ్వే. అది ఆ బాలుని శిరస్సునకు తగులరాగా తన శిరంబు నడ్డునుడి శిష్యునకు తగులవలసిన దెబ్బ తాను తిని శిష్యుని రక్షించి గాయం తగిలిన చోట తన వస్త్రమును చించి రక్తం చిందకుండా తలకు గట్టి గాయపరిచిన ఇటుకను కొని శిష్యుని తీసుకుని ఆ చోటు వీడి కొంత దూరము చని ఒక వృక్షతలమున కూర్చుండే. ఆ బాలుని తొడపై గోపాలరాయుడు గాయం తగిలిన శిరము నుంచి ఆ బాలునికి ఏమియో తిరుపుచున్న సమయంబున ఆ ప్రాంతముననే కుల్లాయను లంబాడివాడు ఒక గుడ్డు అయిన కర్యావును తోలుగొనుచూ పోవుచుండెను. అది గాంచి ఆ గోవును తెమ్మనియను. అంత ఆ హుల్లా ఆ ఆవు పాలు ఈదనెను. ఇది తమకెందులకని అడుగా కొంచెం పనిగలదు ఏదీ కాంతునని వేంకుస లేచి దాని వెన్ను చరిచి పాలు తీయ పాలు అరుగుదించెను. అంత ఆ బాలుని దోసిలి పట్టమని పలికి దోసిలి నిండా పాలు పితికి ఇవి త్రాగివేయమని ముమ్మారు త్రాగించి ఇది జ్ఞానామృతము, త్రిమార్గములు నీవు చరించి వాటికి అతీతముగా ఉందువని తెలిపే. ఆ హుల్లాను నీ గోవును నీవు కొనివమ్ము, నిత్యము అది పాలను ఈయగలదని తెలిపి అనిపెను. ఆ బాలునికి తెలిపి వసంగవలసిన రహస్య విద్యను వసంగి తలకు కట్టిన గుడ్డపేలికను గాయపరిచిన ఇటుకను ఇచ్చి వీటిని భద్రపరచుము. ఇటుక పగిలిన నీవు నీ భౌతిక శరీరము వీడు సమయము ఆసన్నమాయనని గుర్తింపుమని పశ్చిమ దిశ వైపు మార్గము చూపుచు అటు వెడల నియోగించను. తనకిక పృథ్వీని వీడు సమయము ఆసన్నమాయనని తెలిపి ఆ బాలుని అనుపుచుండా గాయపరిచిన ఇటుక రాయిని విసిరినవాడు వెంటనే మృతుండగుడిచే ఆ దుండగులు ఆ మృత కళేవరమును కొని తపస్సంపన్నుండగు వేంకుసాదరికి కొని వచ్చి తాము చేసిన పనికి పశ్చాత్తాప్తులై అతనిని బతికింపమని పాదములంటి వేడిరి. అంత వెంకుస నాయనలారా నా ధరిని ఏ శక్తియునూ లేదు, అంతయు అతని యందు కలదు, అతని ప్రార్థింపుడు అన అందరూ ఆ బాలుని వేడిరి. అంతా ఆ బాలుడు తన గురు పాద ధూళి తీసుకుని ఆ మృత కళేబరంపై నిడ నిద్ర మేల్కాంచిన రీతి ప్రాణములు రాగా ఆతండు లేచే. అంత ఆ గురుండు ఆ బాలుని ఆశీర్వదించి యథేచ్ఛ జన అనుజ్ఞను సంగే. తదుపరి వెంకుస తా శరీరము విడతునని ఆ శరీరమును ఒకచో సమాధి చేయమని తెలిపి తదుపరి విధుల శిష్యులకు తెలిపి శరీరం వీడే. ఆ వెంకుసాకు అంత్యక్రియలు చేసిన చోట వెంకటేశ్వర విగ్రహము బయలుపడుటచే వెంకుస తెలిపిన చొప్పున అచ్చోటనే ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసిరి. అదే వెంకటేశ్వర నిలయము, వెంకుస సమాధి. ఆ బాలుడు గురుడు తెలిపిన సందమున పశ్చిమాభిముఖుడై చని గోదావరి దాటి అడవులంబడి ఒక కుగ్రామ సమీప స్థలికి అరుగుదించెను. అచ్చోట ఒక వేపవృక్షము కలదు. ఆ వృక్షతలమున ఒక శిల. ఆ శిలపై కదలక మెదలక అటులనే దివారాత్రములు ఉండుచుండెడివాడు. ఆ గ్రామస్తులు ఎంత పలుకరించిననూ పలుకక ఏమీయూ తీసుకొనక ఊరక ఉండేవాడు. ఆ ప్రజ ఈతనిని ఏ బాల సన్యాసియో అని అతని ముఖవర్చస్సును చూడ ముగ్ధులగుచు అతని దేశనామాదులకై అతనిని విసిగించుచుండెడివారు. కానీ ఆ బాలుడు ఏమీయూ పలుకక నిరంతర ధ్యానమగ్నుడై ఉండేవాడు.
అతనిని గాంచిన వారెల్లరూ అతడు ఒక మహాయోగి పొంగవుడని మాత్రము తలచుచుండెడివారు. అతని రూపురేఖలను గాంచి మంత్రముగ్ధులగుచుండెడివారు. ఒకనాడు ఒక వ్యక్తికి ఖండోబా అనగా వీరభద్రుడు ఆవహించ ఆ ఊరి వారెల్లరూ ఈ బాలుని విషయమే ప్రశ్నించిరి. అంతా ఒక పలుగు పారనుగొని ఈ స్థలమున త్రవ్వి గాంచుడు అని పలికే. అంత వారలు త్రవ్వగా ఒక భూగృహ ద్వారము గోచరించినది. దానిని అనుసరించి వారలు చనిగాంచగా ఒక విశాలమైన గది, దాని యందొక బల్ల, జపమాలలు, యోగదండము, ధ్యానాదులకు ఉపయుక్తములగు ఆసనాధికములు, 2 అఖండ దీపములు గోచరించినవి. అవి గాంచి వారలు ఆ బాలుని ఇవి ఏమి అని అడిగిరి. అంత ఆ బాలుడు అది తన గురుస్థానమనియు అందు తన గురుదేవులు తపోనిష్టయందుండెడి వారని తెలిపి మిన్నకుండెను. అంతవారలు దానిని యథాస్థితిగా కప్పి తమ తమ నెలవులకు చనిరి. కాని అతనిని వివరములకై విసిగించుచుండెడివారు. ఇటులుండ ఉన్నట్లుండి ఆ బాలుడు ఆ చోటు వీడి చని. అది క్రీస్తు శకము 1857 సంవత్సరం. ఆ గ్రామం పేరు షిరిడి. ఆ షిరిడీ గ్రామమును వీడి పరాత్పరుండగు ఆ బాలుడు ఆసేతు హిమాచల పర్యంతము 14 వత్సరములు పాదచారి అయి పర్యటన గావించెను. అనేక రూపనామముల విడివిడిగాను ఒకే పరిని ధరించుచు అనేక మహాత్మ్యముల లీలల బోధల అద్భుతముల గావించుచు బాబా అని పిలువబడుచు అనేకులకు అనేకార్థములను సంగుచు అనేకులను ఉద్ధరించుచు ఉన్నచోటునుండక బాలుని వలె, సన్యాసి వలె, స్వాముల వలె, యతీంద్రుల వలె, ఫకీరు వలె సంకల్పం లీడేరా చరించే. ఇటులా క్షేత్రముల తీర్థముల పునఃపునీతము గావించుచు అనేకులకు పరిచయమాయెను. రాయాధిరాజుల మొదలు ఫకీర్ల వరకు అందరితో కలిసిమెలిసి మెలంగెను. కొంకణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, ఓఢ్ర, కళింగ, తమిళ, సౌరాష్ట్ర, పాంచాల, మలయాళ మొదలుగా గల దేశములు, భద్రాచల, శ్రీశైల, శ్రీకాళహస్తి, తిరుమల, కంచి, మధుర, పండరి, ధనుష్కోడి, త్రయంబక, నాసిక్, అమరకంటక, ఉజ్జయిని, అలహాబాద్, కాశీ, అయోధ్య, కాశ్మీరము, ఋషికేశము, రజతగిరి మొదలుగా గల క్షేత్రములను పునీతములు గావించుచు అనేకులకు అనేక విధములుగా పరిచయుడయ్యాను. వారిలో వీరి అద్భుత ఆశ్చర్య లీలలను మహిమలను ఆగత అనాగతములను తెలుపువానిగా దిరింగి గాంచి బాబా అన తండ్రి అని సంబోధించడు వారు. ఇట్లా చరించుచు అనేక నామరూపమును ధరించినను చేత ఎల్లప్పుడూ దండమును అన సటకాను ధరించి ఉండేవాడు. ఒకనాడు 20 వత్సరముల ఫకీరుని వలె ఒక అడవి యందొక చూతవృక్ష తలమునందు విశ్రమించెను. అత్తరి ఒక వ్యక్తి ఖిన్నవదనుడై భుజముపై గుర్రపు జీను వేచుకుని ఆ దారిని వచ్చుచుండెను. 20 వత్సరముల ప్రాయంబున ఫకీరువలి గోచరించుచు చిన్న సటకా చేతనిడుకుని వృక్షఛాయనున్న ఆ బాలుని దరి కరుగుదించెను. అంతా ఆ బాలుడు అతనిని వివరములడుగా తన గుర్రము మిక్కిలి శ్రేష్టమైనది, వెలగలది, 6 మాసములై తప్పిపోయినదని దానిని వెతికి వేసారుచుంటినని చెప్పి దుఃఖించే. అంతా ఆ బాలుడు ఆ ప్రక్కనే గల వాగుదరిని కలదు చనిగాంచుమని పలకగా ఆ వ్యక్తి చనిగాంచే. అచ్చోట తన హయము పచ్చిక మేయుచుండుటగాంచి సంభ్రమాశ్చర్యములతో దానిని బట్టి బాలుని దరి కరుగుదెంచెను. ఆ బాలునిగాంచి మీరలు మహానుభావులు, దివ్యజ్ఞాన సంపన్నులు, పలుసార్లు ఈ తావులందు వెతికి తిని గాని గాంచలేకపోతిని అని పలికి అమితానంద భరితుడై సలాము చేసి చెంత చేరి కూర్చుండి ముచ్చటింపదొడంగే. అతని నామము చాందు. అతడు ఒక గ్రామమునకు పటేలు. అతనిని చాందుబాయి పాటిల్ అందురు. ఆ బాలుడు చిలుము త్రాగుటకు చిలుముగొట్టమును తీసెను. దానికి నీరు నిప్పు కావలెను. చిలుముగొట్టమునందు పొగాకు నుంచి కూరి సిద్ధము చేసెను. తదుపరి తన సటకాను నేలపై గుర్చగా నీరు అరుదించెను. రెండవసారి కొట్టగా అగ్ని అరుదించినది. దానితో చిలుము సిద్ధపరిచి
త్రాగ మొదలెడెను. ఇది అంతయు గాంచుచున్న చాందుబాయి పాటిల్ అమితాశ్చర్యము అద్భుతము నొందినవాడే ఈ బాలుండు మానవమాత్రుడు కాడని మహాయోగి పొంగవుడై ఉండనూపునని గ్రహించి ప్రణమిల్లెను. అంత ఆ బాలుడు అతనికి చిలుము త్రాగనిచ్చెను. దానిని ప్రసాదము వలె గ్రహించి త్రాగెను. ఇటులా ఇరువురు చిలుము త్రాగుటం ముగియగానే తన తోడ తన గృహమునకు అరుగుదెంచి తమను తమ గృహమును పావనమొనర్ప వేడెను. అంత ఆ బాలుడు అంగీకరించి అతని వెంట వాని గ్రామమున కరిగే. అందు చాందు పాటీలు తన బావమరిది కుమారుని వివాహమునకు తమతో రమ్మని బాలుని కోరెను. వీరున్నది ధూప్ గ్రామము. ఇది ఔరంగాబాద్ జిల్లా ఎందు కలదు. అట నుండి వీరెల్లరూ పెండ్లి కుమార్తె గ్రామముకు షిరిడీ చనిరి. షిరిడీ కోపర్గాం తాలూకా అహ్మద్ నగర్ జిల్లా ఎందు కలదు. షిరిడీ గ్రామమున ఖండోబా ఆలయ ప్రాంగణములందు పెండ్లివారు బండ్లను దిగిరి. బండ్ల నుండి దిగుచున్న పెండ్లివారిలో ఈ బాలుని గాంచి స్వాగతమీయ అరుగుదించిన వారిలో ఖండోబా మందిరపు పూజారియగు మహల్సాపతి దయచేయి దయచేయి సాయి, నీకు స్వాగతము సుస్వాగతము అని పలికే. సాయి అన పరమాత్మ. ఆ మహల్సాపతి పూర్వసుకృతమేమో అతడు ఆ బాలుని భగవంతునిగా గుర్తించి బాహ్యమునకు గోచరించని మహాశక్తి అతని అంతరంగమున స్ఫురించి తన జ్ఞాననేత్రమున గాంచి తదనుభూతికి సార్థకత చేకూర్చుకొనుచు పరమాత్మ రమ్ము అని పిలిచెను. నాటి నుండి ఆ బాలుడు సాయి అను నామమున ప్రసిద్ధి నుండే. లోగడ దేశాటన సమయమున పరిచయస్తులు వీరిని బాబా అని సంబోధించడివారు. ఇటులా సాయి బాబా అని పేర్లు సార్థకమయ్యి బాబా షిరిడీ తిరిగి వచ్చి సాయి నామంతో క్రీస్తుశకము 1871 సంవత్సరము నుండి సమాధి పర్యంతము అన 15 అక్టోబర్ 1918 వరకు అచ్చటనే ఉండెను. సాయిబాబా షిరిడీయే తన స్థిర నివాసముగా ఏర్పరచుకునేను. ఆ గ్రామమున పాడుపడిన మసీదు ఒకటి కలదు. అందు నివాసం ఏర్పరచుకునేది. దానికి ద్వారకామాయి అని పేరిడను. సాయిబాబాకు పూల మొక్కల పెంచుట అనగా అత్యధిక ప్రీతి. బంతి, గన్నేరు, నిత్యమల్లె, మల్లె మొక్కలు తెచ్చి నాటి నిత్యము తానే స్వయంగా వాటికి నీరు తోడి పోషించుండేవాడు. నిత్యము 2 కుండలను తన భుజంపై నిడుకుని దూరమున గల వాయు నుండి నీరు కుండల నిండా చేది తెచ్చి మొక్కల పాదులందు పోయిచుండేవాడు. నీరు పోయట ముగియగానే వాటిని ఆ వేప చెట్టు క్రింద నుంచెడివాడు. అవి మరునాటికి విచ్చి ఉండేవి. తాత్యాను నాతడు వాటికి బదులు 2 కొత్త కుండలు తెచ్చి ఇచ్చేడువాడు. తాత్య సాయిని ఆశ్రయించిన భక్తులలో భగవంతుడే ఇతడు అని గ్రహించిన వారిలో ఒకడు. సాయిబాబా ఎవరు, ఏ మతస్థుడు అను సందేహం అందరికీ కలిగేది. మహమ్మదీని వలె గోచరించడివాడు. అట్లనే నిశ్చింతమైన చెవులకు కుట్లుండడివి. తులసి వనమును పెంచడివాడు. నిత్యము దీపమును వెలిగించి ఆనందించువాడు. ఘంటారావమనైన ప్రీతి. ఘంటానాదము చేసేడివాడు. శంఖనాదము గావించడివాడు. ధుని అనగా హోమగుండమును ఎల్లవేళలా ఉంచడివాడు. దుస్తులు మహమ్మదీ ఫకీరు వలె అంగి, తలకు గుడ్డ చుట్టి దాని కొసల భుజంపై వేలాడ వేసుకునేవాడు. మసీదునందు నివాసము. వేషభాషలు బట్టి ఏ మతస్థుడో ఏరికిని తెలియ శక్యము కాదు. అల్లా మాలిక్ అని పలికడివాడు. వీరి సేవ చేయుటకు బైజాబాయి అను ఆమె నిత్యము అరుగుదించడిది. బాబా భిక్షాటనముచే జీవించడివాడు. ఒక జోలి, ఒక తంబిరేలు డొక్కు భిక్షాపాత్రలుగా కొని మధ్యాహ్న సమయమున భిక్షకై వెడలి తెచ్చినవన్నీ కలిపి మసీదునందు గల ఒక కుండీ ఎందుంచడివాడు. ఆ మట్టి పాత్రలో నుండి కొంత తీసుకొని తిని మిగతాది కుక్కలు, పిల్లులు, పక్షులు మొదలుగా గల జీవరాశులకై విడిచెడివాడు. ఆ స్థలమును శుభ్రపరచువారు సైతము అందుగల భోజన పదార్థములు వలసిన వాటిని గైకొనడివారు. సర్వజీవరాశి సాయికి సమానమే. సర్వమతముల సమతతో గాంచడివారు. సర్వం బ్రహ్మమయం అనేడివాడు. దేనిని వేన్ని ద్వేషించడివాడు కాదు. బోధించినప్పుడెల్లా హిందువుల శ్రీరాముడు, మహమ్మదీయుల రహీము ఒక్కడే అని తెలుపుచుండెడివాడు. అనునిత్యము ప్రేమ, దయ, భక్తి, విశ్వాసములను ఈ 4 కూర్చియే తన దరికి అరుగుదించిన ఆశ్రితులకు, భక్తులకు తెలుపుచుండెడివాడు. సాయిని దర్శించుటకు అనేకులు షిరిడీ వచ్చుచుండెడివారు. వచ్చిన వారి మనోభావములకు అనుగుణముగా సంభాషించుచు వారల ప్రీతులు చేయుచు అనుపుచుండెడివాడు.
దరికి చేరి అర్థించిన వారికి లేదనక కాదనక అర్థించిన అర్థములు ఈడేర్చెడివాడు. శ్రీ సాయి మహనీయుడనియు ఆగత అనాగతంబుల తెలుపుచుండుటిచే మహాయోగి పుంగవుడనియు సాక్షాత్ పరమేశ్వరుండై ఉండనోపుననియు నాథులకు నాథుడకుటం చేసి సాయినాథుండనియు ఎవరి మనసులకు నచ్చినట్టులా వారలు తలంచుచుండెడివారు. శ్రీ సాయిబాబా వద్దకు తరచూ పోవుచుండు వారలలో మాధవరావు దేశపాండే అనగా శ్యామ, మహల్సాపతి, బైజాబాయి, లక్ష్మీబాయి షిండే అనువారలు ముఖ్యులు. వీరలు బాబాకు సేవలు చేయుచు ఆత్మీయులై మసలుచుండెడివారు. బాబాకు దీపములన్న ప్రీతి మెండు. నిత్యము దీపములు వెలిగించి వాటిని చూచుచూ ఆనందించెడివాడు. అందులకై ఆ ఊరి వర్తకులను నూనెకి నిత్యము యాచించెడివాడు. వార్లం కూడా మహనీయులకు సంగిన మహదైశ్వర్యములు చేకూరగలవని విసంగుచుండెడివారు. ఏ దినమున లభ్యమైన తైలమును ఆ దినమునందే దీపములు వెలిగించెడివాడు. ఏల ఇట్లు గావించుచుండెనో దానివల్ల లాభమేమియో తెలియకుండిరి. బాబా తెలిపినదేమనా, బాహ్య అంధకారమును దీపములతో పోగొట్టుడు, లోని అంధకారమును జ్ఞానజ్యోతితో పోగొట్టుడని తనలో తాను తన్ను ఆశ్రయించిన జీవరాశుల జ్ఞానజ్యోతులను అనుదినము తేజోవంతం చేయుచున్నాడననియు అనుచుండెడివారు. అట్లుండ ఒకనాడు ఆ ఊరి వర్తకులెల్లరూ బాబాకు నూనెను వసంగరాదని నిశ్చయించుకునేది. బాబా వారి వద్దకు అరుగుదించినంతనే ముక్తకంఠంన లేదని నూనె నీయ నిరాకరించిరి. బాబా ఏమీ పలకక మసీదునకు వచ్చివేసెను. ప్రమిదలయందు యథాప్రకారము ఒత్తులు వేచి తంబరేరు డొక్కునందు నీరు నింపి త్రావెను. నోటి నుండి ఆ నీటిని దీపంలందు పోసి ఒత్తులు వెలిగించెను. ఆశ్చర్యము, అద్భుతము! ఆ ఒత్తులు వెలిగి రాత్రి అంతయు ఆ జ్యోతులు ప్రకాశవంతముగా వెలిగెను. బాబా ఏమి చేయనో గాంతమను కుతూహలంతో ఇది అంతయు గమనించుచున్న వర్తకులెల్లరూ దిగ్భ్రాంతులై బాబా యొక్క ఈ అద్భుత లీలకు ఆశ్చర్యముల చేష్టలు దక్కి తమ అజ్ఞానమునకు వగచుచు బాబా పాదములపై పడి తమ అపరాధమును సైప ఎంతయో క్షమార్పణలు వేడిరి. బాబా వారిని తగు రీతిని మందరించి ఇక ముందు అసత్యమాడక సద్వర్తన కలిగి మెరుగుడని బోధించెను. శ్రీ సాయిని ఆశ్రయించిన వారలకు రక్షణనొసంగి సర్వదా కాపాడుచుండెడివాడు. శ్రీ సాయి నివసించుచున్న మసీదునకు ద్వారకామాయి అని పేరిడిరి. కృష్ణుడు నిర్మించుకొని వసించిన ద్వారక కృష్ణునకెటులనో అట్లనే తను నిశ్చయించుకొని నివసించుచున్న మసీదు అనియు. మాయి అన తల్లి, తల్లి అన తన బిడ్డలు ఆశ్రితులు ఎంతటి దుర్మార్గులైనను పాపకర్ములైనను వారిని తన ఒడిలో నిడుకొని ప్రేమారా బుద్ధుల శుద్ధుల తెలుపుచు సాకుచు వారి అభివృద్ధిని కోరునది. అటుల మసీదు తల్లియగు పరాత్పరుడు అన సాయి తన్నాశ్రయించిన బిడ్డలు ఎంతటి దుష్టులు దుర్మార్గులు పాపభూయిష్ఠులు అయినను వారి వారి కర్మలు నిర్మూలనము గావించి తల్లి వలె ప్రేమారా ఆదరించి అభివృద్ధి నిడునది అవుటం చేసి ఆ మసీదునకు ద్వారకామాయి అను నామము సార్థక నామధేయం బయ్యే. సాయి నిరంతరము ఆ ద్వారకామాయి అందేగాక దానికి పరిసరములందు గల అరణ్యములందును తిరుగాడుచుండెడివాడు. అటుల అరణ్యంబులందుండు తరి బైజాబాయి శ్రీ బాబాకు రొట్టె కూర చేసి పట్టుకుని అరణ్యములందు వెతికి పట్టుకుని తినిపించుచుండెడిది. బాబా అరణ్యములందు తిరుగాడు సమయములందు బైజాబాయి అనేక శ్రమలకు కష్టములకు ఓర్చి గుట్టల పుట్టలా తిరిగి బాబాను వెతికి పట్టుకొని చక్కని చెట్టు నీడను విశ్రమింపజేసి తల్లి వలె ఆదరించి ప్రేమారా పడిన శ్రమంబుల మరచి భోజనమిడి ఆనందించుచుండెడిది. ఇటుల అరణ్యముల తిరుగుట మాని ద్వారకామాయందు స్థిరముగా నివసించుదనుక చేయుచుండెడిది. ద్వారకామాయందు నివసించుతరి బాబాకు నానాసాహెబ్ డేంగల్ అను నాతడు 3 వెడల్పు 4 మూరల పొడవు గల ఒక బల్లను పరుండు నిమిత్తం వసంగెను. బాబా దానికి 4 చింకి గుడ్డలతో పేలికలతో ఎత్తుగా మసీదు వెన్నుబట్టికి ఉయ్యలవలే వేలాడగట్టి ఆ బల్లపై 4 మూలల జ్యోతులను వెలిగించి ఉంచి వాని మధ్యన పరుండెడివాడు. ఆ ఎత్తగు ఉయ్యల అందును బలములేని చీకిగుడ్డల పేలికలతో వేలాడు 3 వెడల్పు గల బల్ల, అందు నలుమూలల 4 జ్యోతులు, వాటి నడుమకు ఏ ఆధారం లేక ఎక్కుట అందు పరుండుట దిగుట మొదలగునవి అత్యాశ్చర్యకర విషయములగుట చేతను చమత్కారముకు చర్యలగుట చేతను
ప్రజలనేకులు ఈ వింత చర్య గాంచుటకు అనవరతము వచ్చి బాబాకు చాలా అశాంతిని కలిగించేవాడు. ఇది గాంచి బాబా ఒకనాడు ఆ ఊయలబలను విరిచి పారవేర్చిరి. బాబా ద్వారకామాయిలో వసించుతరి దివారాత్రములు అత్యంత సన్నిహితుడుగా మహల్సాపతి ఉండేవాడు. ఆ మహల్సాపతికి నిత్యము అనేక విషయముల కథల రూపమున బోధించుచుండెడివాడు. అవి ఎల్లా అత్యాసక్తితో ఆలకించి గ్రహించి అతడు ఆనందించుచుండెడివాడు. అట్టి వానిలో ఒకటి బాబా తాను సద్గురువు నెట్టుల గుర్తించి పొందినో తెలిపినది. బాబా ఇట్లా నేను మేము నలుగురము గలము, మాకు వలయుదానికి అన్వేషింప మొదలెడితిమి. అట్లు అన్వేషించుచు పలు తావులు చరించి తుదకు ఒక మహారణ్యంబనబడి వెదకుచుంటమి. అందు ఒకడు జ్ఞాన సిద్ధాంతమును, ఇంకొకడు కర్మ సిద్ధాంతమును, మరొకడు వైరాగ్య సిద్ధాంతమును, నేను భక్తి సిద్ధాంతమును ఆధారంగా చేసుకుని వెదకుచుంటమి. ఇట్లా ఆ అడవులందు తెరించుచు తీవ్రాన్వేషణ చేయుతరి మిక్కిలి అలసి సొలసిపోతిమి. అట్టితరి ఒక ఆటవికుడు మా దరికి ఎతించి మిక్కిలి ఆకలి దప్పికలతో అలసి సొలసి ఉన్న మమ్ము గాంచి, మీరలేటకు ఎందు నిమిత్తము పోవుచున్నారు, మీరలు మిక్కిలి అలసి ఉన్నారు, కావున నేనెడు ఆతిథ్యమును స్వీకరించి భుజించి విశ్రమించి అలసట తీర్చుకునే పిదప మేమీ కార్యము లీడేర జనవచ్చునని తెలిపే. అదియుంగాక అరణ్యముల వెతుకుతరి అడవుల వివరములన్నీ తెలిసిన వారిని వెంట నిడుకుని చనిన పని సులభమై శ్రమ తగ్గును కదా అని ఆదరవాక్యములు ఆహ్వానించే. అంత నా మిత్రులు ముగ్గురు అజ్ఞానుడు ఆటవికుడు తమకు తెలుపుట తాము ఆలకించుటయా ఏమీది అని భావించి అతన్ని విడచి అతని వాక్కులను ఆలకించక అడవి అంతయు తిరిగి తిరిగి ఏమీ గాంచలేక బయలుదేరిన చోటునకే తిరిగి చేరిరి. నేను అట్లుగాక ఆటవికుడు తెలిపిన రీతి అతడు సంగిన ఆహార పానీయముల గైకను విశ్రమించితని లేచి చూచుసరికి ఆ అటవీకుని బదులు అచ్చోట దేదీప్యమానముకు దివ్య తేజస్సుతోనొక మహనీయుడైన వేంకుశ దర్శనమిచ్చి ఆలింగనము చేసుకుని తన వెంట ఒత్తువా అందిరి. తప్పక ఒత్తునని వారి వెంట చనితిని. వారు నన్ను ఒక దిగుడు బావి వద్దకు కొనిపోయి తలక్రిందులుగా చేతులు చాచి నన్ను నీరు అందకుండులాగున వేలాడదీసి కట్టి వేరొక తావునకు చనిరి. తిరిగి 1 గంట కాలం అయిన పిదప వచ్చి నన్ను పైకి తీసి ఎట్లి ఉన్నది అని ప్రశ్నించిరి. బ్రహ్మానందముగా ఉన్నదని బదులెడితిని. ఇట్లు ఈ కథ తెలిపి బోధపడిన దాయిని మహల్సాపతిని అడిగి వినుమని బాబా ఈ విధముగా తెలిపాను. భగవంతుని మానవుడు తనంత తాను పొందలేడని, కావున భగవత్ సాక్షాత్కారం పొందిన మహనీయుని గురువుగా పొంది వారు తెలిపిన రీతి నడచిన వారి ద్వారా పరాత్పరిని సులువుగా పొందగలమనియు, మరియు క్షుత్పిపాసలతో మానవుడు దేనిని సాధించలేడనియు, మితముగా ఆహార విహారాధికంలో నగూర్చుకొనుచు ఏ కార్యమునైనను సాధింపబూనిన కృతకృత్యుడు కాగలడు. క్షుత్పిపాసలున్న మానసిక స్థిరత ఏకాగ్రతలు నృగ్యములగును. అవి లేకున్నా కార్యములెట్లు ఈడేరగలవు. కాన ఈ కథ జ్ఞప్తి ఎందుంచుకొనుమని తెలిపాను. శాంతి, సహనము, కార్యదీక్ష మానవునకు చాలా ముఖ్యమనియు, ఎట్టి శ్రమదవంబులకైనను ఓర్చి శ్రమించిన నాడు మానవుడు ఎట్టి కార్యములైనను సాధించగలడనియు, మానవుడు పృథ్వీస్తరి యందు అన్నీయూ సాధించగలడు అని బాబా తెలుపుచు వేరొక కథను ఈ రీతిగా తెలిపిరి. బాల్యమునందు బీడ్గాంలో ఉదర పోషణార్థమై నౌకరీ చేయుటకు ఒక యజమాని ధర్ని చనియుంటిని. అచ్చోట నగిషీ పని చేయుటకు కుదిరితిని. ఆ యజమాని నా పని, నేర్పు, శ్రద్ధ, కార్యదీక్షలకు మిక్కిలి సంతృప్తి చెంది అంతకు పూర్వము తన వద్ద పనిచేయువారు అందరి జీతములు కలిపిన మొత్తమునకు రెట్టింపు జీతమునిచ్చి ధరించుటకు చక్కని దుస్తులనిచ్చి ఆదరించెను. ఆ దుస్తులను ఇప్పటికీ ఎంతో ప్రేమతో చాలా జాగ్రత్తతో దాచుకుంటుని. ఏ వస్తువులైనప్పటికీ వాటి విలువను బట్టి ఆధిక్యత రాదనియు, అవి ఇచ్చువారి మానసిక ప్రేమ ఆదరణల బట్టి విలువలుండుననియు, ఎట్టి అల్ప వస్తువునైనను నిరాదరణ చేయరాదని తెలిపే. శ్రీ సాయిబాబా ద్వారకామాయి యందు వసించుతరి చాలామంది యోగులు బాబా సాంగత్యం కోరి వచ్చుచుండెడివారు. బాబా షిరిడిలో నివాసం ఏర్పరచుకునుటకు 12 వత్సరముల పూర్వము దేవీదాసు అను ఒక యోగి షిరిడి యందు నివసించుచుండెడివాడు. అతడు బాబా సాంగత్యమును మిక్కిలి ఆశించి బాబా దరికి చనుచుండెడివాడు. జానకీదాసు అను కూడా షిరిడి యందు వసించెడివాడు. ఆతండును బాబా సాంగత్యమన ప్రీతి గలవాడు. వీరు
మారుతీ దేవాలయమున కూర్చుండి అనేక విషయములు చర్చించుకొనుచుండువారు. దేవీదాసు శ్రీ సాయిబాబా సమవయస్కుల వలె గోచరించడివారు. షిరిడి నివాసులైన తాత్యా కోటి పాటీలు, కాశీనాథు అనువారులు బాబా షిరిడి రాకపూర్వము దేవీదాసును గురువుగా భావించడి వారలు. ఉంటంబి అను గ్రామము నుండి గంగగీరు అను వైశ్యయోగి ఒక పరి షిరిడి అరుగుదించిరి. తోటకు నీళ్లు కడవలతో తెచ్చిపోయిచున్న శ్రీ బాబానుగాంచి షిరిడి ప్రజలతో, బాబా సాక్షాత్ పరమేశ్వరుడే గాని అన్యుండుగాడని, మేలుజాతి రత్నమును రాయిగా భ్రమించుచున్నారని, మానవ రూపమున చరించు మాధవుడని హెచ్చరించెను. అక్కలకోటకర్ మహారాజు శిష్యుడును యవల గ్రామ వాసియును అగు ఆనందస్వామి షిరిడీ ప్రజలతో, సాయి సామాన్య మానవుడు కాడనియు లోకోద్ధరణకై మానవ రూపధారి అయిన పరమాత్మ అని గుర్తింపుడని తెలిపే. గౌలీబాబా అను 95 వత్సరముల వృద్ధుడు విఠోబా భక్తుడు. ఈతడు బాల్యము నుండి ప్రతి వత్సరమునందు 8 మాసములు పండరీపురమునందు, మిగిలిన 4 మాసములు గంగానది తీరమునను వసించువాడు. పండరీ నుండి వచ్చుతరి షిరిడీ చని బాబాను దర్శించుచుండెడివాడు. ఇతడు బాబాను పండరినాథుని అవతారముగా గుర్తించి ఆరాధించడివాడు. షిరిడీ ప్రజలకు ఈ విషయము తెలిపెడివాడు. అహమ్మద్ నగరం నుండి జవహర్ అలీ అను అతడు కొంతమంది శిష్యులను వెంట నెడుకుని రహటా గ్రామమునకు అరుగుదించెను. ఇతడు మహమ్మదీయుడు, చక్కని మాట నేర్పు గలవాడు. ప్రజలెల్లరూ ఈతని వాక్చాతుర్యమునకు ముగ్ధులై అతనికి లోబడి వీరిని మిక్కిలి ప్రేమాదరణలతో ఆదరించి గౌరవించెడివారు. ఇతడు రహటాలో ఈద్గా అను గోడను కట్టుటకు నిర్ణయించుకున్నాడు. ఈద్గా అనగా మహమ్మదీయులు ప్రార్థన చేయు గోడ. ఈ గోడ కట్టు సందర్భమున ఊరిలోని ప్రజలకు ఈతనికి మధ్య చాలా ఘర్షణ జరిగి అది కొట్లాట వరకు వచ్చినది. అప్పుడు జవహర్ అలీ సమీపంలో గల షిరిడీ గ్రామమును అరుగుదించెను. షిరిడీ యందు సాయిబాబాను కలిసి బాబాతో నివసించుచు షిరిడీ ప్రజలను తమ చమత్కార వాక్కులతో మోసగించి బాబా తన శిష్యుడని తెలుపదొడంగినాడు. బాబాయం కూడా అతని శిష్యుడి వలనే వెలంగుచు అతని సేవ చేయుచుండెడివాడు. షిరిడీ ప్రజలకు ఇది సమ్మతము కాకుండెడిది. జవహర్ అలీ బాబాను తీసుకుని రహటా చెనను. కొంతకాలం రహటా యందును మరికొంతకాలం షిరిడీ యందును ఈ గురు శిష్యుడు నివసించుచుండెడివారు. షిరిడీ ప్రజలకు బాబా షిరిడీ వదిలి రహటా చెనుట చాలా వ్యధ కలిగించెను. వారు రహటా పోయి బాబాను కొని తెచ్చుటకు ఎగుదించుతరి బాబా ఈద్గా వద్ద వారికి గోచరించెను. ఎట్టకేలకు బాబాను షిరిడీకి కొనిపోయిరి. కూడా జవహర్ చనెను. షిరిడీ వాసులైన తాత్యా కోటే పాటిల్, కాశీనాథుడు జవహర్ను దేవీదాసు వద్దకు కొనిపోయిరి. దేవీదాసుతో అనేక భగవద్ విషయములు చర్చించి వేటికిని సరియగు సమాధానము నీయలేక తన అజ్ఞానమును గుర్తించి పశ్చాత్తాపమును పొంది బాబాను శరణొంది క్షమాపణ కోరి వేడెను. శ్రీ సాయిబాబా వారిని ఆదరించి గౌరవించెను. అతడు షిరిడీ వీడి చనెను. శ్రీ సాయిబాబా క్రీస్తు శకము 1871 సంవత్సరంలో 20 వత్సరముల వయస్సు గల వాని వలె షిరిడి అరుగుదించెను. వారిని ప్రప్రథమమున కలిసిన వారిలో మహల్సాపతి, తాత్యా కోటి పాటేల్, శ్యామ అనువారులు ముఖ్యులు. అప్పటికి తాత్యా వయసు 25 సంవత్సరములు. అతడు బాబాను కలిసిన నాటి నుండి 14 సంవత్సరములు అనగా క్రీస్తు శకము 1885 సంవత్సర పర్యంతము బాబా వెంట తిరుగుచూ బాబాతోనే ద్వారకామాయందు సేవించుచుండువాడు. ఈ 14 సంవత్సరములు పగలెల్లా అడవులందు తిరుగుచూ రాత్రిళ్ళు ద్వారకామాయందుండెడివాడు. క్రీస్తు శకము 1888 సంవత్సరము నుండి ద్వారకామాయందు స్థిరముగా రాత్రింబవళ్ళు వసించుచుండెడివాడు. తాత్య తండ్రి మరణించుటచే కుటుంబ బాధ్యత పైబడ తాత్య ఆ వత్సరము నుండి తన ఇంటినే శయనించువాడు. శ్రీ బాబా ద్వారకామాయందు హోమగుండమును ఒకదాన్ని వచ్చిన నాటి నుండి నెలకొల్పి నిత్యాగ్నిహోత్రము అందుండునట్లు చేసెను. దానినే ధుని అని అనడివాడు. ఇది ఏమి అన, ఈ పాంచభౌతిక శరీరము ఈ కట్టెల వలె నశించి బూడిదేగుననియు మానవుని అంతరంగమున ఆ ధుని వలనే నిత్య జపాగ్నిని ప్రజ్వలిల చేయుచుండవలననియు యజ్ఞములలో జపయజ్ఞము నేను అను సత్యమును చూపుటకు అని తెలిపెడివాడు. తన సాన్నిధ్యమున కరుగుదించిన వారి పూర్వజన్మ కర్మల ధునియను జపాగ్నియందు రేల్చి భస్మీపట్లము గావించుచున్నానని తెలిపి అందరి భస్మమును
ఊది లేక ఉది అని ప్రసాదముగా ఎల్లరికూ పంచి ఇచ్చేవాడు. షిరిడీలో బాబా వద్దకు గణపతి కోటి పటేల్ అనునాథుడు తరచు పోవచ్చు సేవించుచుండేవాడు. జవహర్ అలీతో రహటాలో వసించుతరి చంద్రభాను సేఠ్ అనునాథుడు బాబాను తన గృహమునకు పోయి సేవించుచుండేవాడు. కొంతకాలమునకు అతడు మరణించను. అతని అన్న కుమారుడు కుశాల్ చంద్ కూడా బాబాను మిక్కిలి భక్తి శ్రద్ధలతో సేవించుచూ ఉండేవాడు. బాబా అతన్ని మిక్కిలి ప్రేమతో ఆదరించేవాడు. శ్రీ బాబా తన వద్దకు వచ్చు వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా చూచువాడు. కొంతమందిని వెంటనే తిరిగి పొమ్మనువాడు. మరికొంతమందిని తొందరగా తిరిగిపోగోరినను కొంతకాలం అచ్చటనే నివసించుమనిడివాడు. బాబా ఆజ్ఞను కాదని ఎవరైనా తమ ఇచ్చ చొప్పున సంచరించిన వారు అనేక ఇడుములకు గురియగుచుండెడివారు. ఒకనాడు తాత్యా కోటి పాటీలు త్వరితగతిని కోపర్గాం సంతకు బయలుదేరుచూ బాబానుగాంచి అనుజ్ఞ వేడెను. బాబా అతనిని కొంత తడవాగి చనుమనెను. కాని తాత్య మిక్కిలి తొందరపడుచుండుటగాంచి శ్యామను వెంటగుని చనుమనెను. కాని అతడు వినక తన టాంగాపై షిరిడీ విడిచి సనెను. సావుల్ బావి దరికి సమీపించేసరికి గుర్రములలో ఒకటి క్రొత్తది ఒకటచే ఆ గుర్రము బెదిరి కాలు బెణికి కింద పడింది. టాంగా బోల్తాపడి తాత్యాకు కూడా గట్టి దెబ్బలు తగిలిను. వెంటనే అతడు బాబా యాజ్ఞ ఉల్లంఘించుటచే కలిగిన విపత్తు అని గుర్తించెను. కానీ మరి ఒక పర్యాయం కూడా ఇటులనే బాబా యాజ్ఞని ఉల్లంఘించి కోలహారు గ్రామమునకు పయనించిపోయి అనేక ఇక్కటులకు ప్రమాదములకు గురి అయి బాబాను మనమును స్మరించి బయటపడెను. అప్పటి నుండి తాత్య జీవిత పర్యంతము బాబా వాక్కులను ఎల్లప్పుడూ శిరసావించుచుండెడివాడు. ఒకనాడు ఐరోపా దేశీయుడగు దొరయొకడు బాబా దర్శనార్థము షిరిడీ వచ్చెను. బాబా వానికి దర్శనమియక ద్వారకామాయి సమీపమున గల గుడారములో సకల సౌకర్యములు అనుగుర్చి అందు వేచి ఉండుమని తెలిపిరి. అతడు బాబా పాదములకెరగి వారి చేతిని ముద్దిడుకొనవలెనని ఆతృత చెందెను. కానీ బాబా వానికి అనుమతి నీయలేదు. అందుచే అసంతుష్టుండై వెంటనే షిరిడీ విడిచిపోవ నిశ్చయించెను. కానీ బాబా వారిని ఆ దినముండి మరుసటి దినమున పొమ్మని కబురంపిరి. ఆ దొర ఆ వాక్కులను ఉల్లంఘించి వెంటనే షిరిడీ విడిచెను. ప్రయాణములో టాంగా బోల్తాపడి అనేక గాయములకు గురి అయి కోపర్గాం ఆసుపత్రి ఎందుండిపోవలసి వచ్చెను. ఒక పరి కాకా మహాజని షిరిడీ పోయి బాబాను దర్శించి అచ్చట వారి యొద్ద ఒక వారం దినములుండి గోకులాష్టమి ఉత్సవం గాంచి తిరిగిపోవా నిశ్చయించుకుని షిరిడీ చేరెను. అతడు బాబా దర్శనములకు పోయి నమస్కరించి కూర్చుండెను. వెంటనే బాబా కాకాను ఎప్పుడు తిరిగిపోదువు అని ప్రశ్నించే. అంతా కాక బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడు అని అనెను. అంత వెంటనే నీవు షిరిడీ వదిలిపోమ్మని బాబా పలికెను. సాయి ఆజ్ఞను అనుసరించి వెంటనే షిరిడీ వదిలి బొంబాయి చేరేసరికి అతని యజమానికి హఠాత్తుగా జబ్బు చేటుచే కాకా మహాజని యొక్క రాక అత్యవసరముగా ఉండి కాకా పేరు వారు షిరిడీ జాబు రాసిరి. కానీ ఆ లేఖ తిరుగా బొంబాయి పంపిరి. బాబా ఆజ్ఞానుసారము నడుచుడిచే కాకా మిక్కిలి మేలు పొందెను. ఒకనాడు బాబుసాహెబ్ ధుమాల్ అను న్యాయవాది నిఫాడ్ గ్రామమునకు కేసు పైన పోవచ్చు షిరిడీ యందు దిగి సాయిబాబాను దర్శించి వెంటనే చనవలనని నిశ్చయించుకొనెను. కానీ అతడు బాబాను దర్శించి అనుజ్ఞ కోర వానిని ఒక వారం దినములు అచ్చటనే ఉండమని. అతడు బాబా ఆజ్ఞకు కట్టుబడి వారం దినములు అచ్చట ఉండి బాబాను సేవించెను. అతడు తిరిగి అనుజ్ఞ గైకొని పోసరికి అతడి మ్యాజిస్ట్రేట్కి కడుపునందు అధికముకు నొప్పి పుట్టుటచే ఆ కేసు వాయిదా వేశను. కొన్ని మాసములు వెనుక తిరిగి విచారణ జరపబడెను. ధుమాల్ ఆ కేసును గెలిచెను. నిమోన్ గ్రామపు గౌరవ మ్యాజిస్ట్రేట్ నానాసాహెబ్ నిమోంకర్ తన భార్యతో కూడి షిరిడీ పోయి ద్వారకామాయి యందు బాబా సేవ చేయుచు కాలం గడుపుచుండిరి. వారిలో షిరిడీలో ఉన్న తరి బేలాపూర్ నందు గల వారి కుమరునకు జబ్బు చేసినను వార్త తెలిసెను. నిమోంకరు భార్య బేలాపూర్ వెళ్ళి కుమరుని ఆరోగ్యం చూచి అచ్చటనున్న బంధుమిత్రాదులతో కొంతకాలం ఉండి రాగోరెను. కానీ నిమోంకరు అందులకి ఇయ్యకొనక కుమరుని గాంచి ఒక్క దినంలో షిరిడీ రమ్మనమనెను. భర్త ఆడిన మాటకు కించపడి చింతించుచు బాబాను దర్శించి బేలాపూర్ జన నిశ్చయించను. దంపతులు బాబాను దర్శించరు. అంత బాబా ఆమె ఆంతర్యమును గ్రహించి వెంటనే బేలాపూర్ పోయి కొంతకాలం అచ్చట ఆగి
బంధుమిత్రాదులతో గడిపి రమ్ము అని తెలిపిన. నానాసాహెబ్ చందోర్కర్తో సంభాషించుతున్న ఆమె భర్తయ్యకు నిమోంకర్ కూడా బాబా ఆజ్ఞను వినెను. అంత బాబా మాటలకు మిక్కిలి ఆనందించి ఆమె భర్త ధరిని సెలవు గైకొని వెడలెను. కోపర్గాం తాలూకాలో కొరవే అను గ్రామమున కసాయి జాతికి చెందిన అమీర్ శర్కర్ అనువాడు కలడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారి, మంచి ఉన్నత స్థితి ఎందున్నవాడు. అతడు వాతము జబ్బుతో బాధపడుచుండెను. భగవంతుని సేవించి తన బాధ నివారణనుంద నిశ్చయించుకుని షిరిడి చేరి తన బాధ నివారింపమని బాబాను వేడుకొనెను. వానిని బాబా చావడి ఎందు నివసించమనెను. అది మిక్కిలి తేమ చెమ్మ గల ప్రదేశము. వాత రోగులకు నివాసయోగ్యమైనది కాకపోయిననో బాబా ఆజ్ఞానుసారము అచ్చటనే నివసించుచు ఉదయ సాయంకాలములందు బాబా చావిడి వైపు చనుతరి వారిని దర్శింపుచు 9 మాసములు గడిపెను. ఆ దినములలో బాబా దినము విడిచి దినము చావిడి యందు నిద్రించువాడు. నవమాసములు చావిడిలో నివసించి విసికి వేసారి ఒకనాడు బాబాకు తెలుపకయే షిరిడీ విడిచి కోపర్గాంకు పోయి అచ్చోట ఒక సత్రమునందు బస చేసెను. ఆ రాత్రి ఆ సత్రమునందు ఒక ఫకీరు చావు బ్రతుకుల మధ్య నలుగుచూ నీరు కావాలనని కోరెను. సమీపమునందుండుటచే అమీరు అతని నోట నీరు పోయగా ఆ ఫకీరు మృతుడయ్యెను. అంత అమీరు చాలా భయపడి రక్షక భటులు తానే కారకుడని శిక్షింతురని వెరచి ఏమీ పాలుపోక బాబా అనుజ్ఞ లేక షిరిడీ విడిచి వచ్చినందువల్ల ఈ ఆపదలో చిక్కుకొంటిని కదా అని పశ్చాత్తాపపడి బాబాను స్మరించి శరణు వేడి బాబా నామస్మరణ గావించుకొనుచు వచ్చిన దారిని షిరిడీ చేరి ఆపద నుండి రక్షింపబడెను. రోగము నివారణయ్యే. నిత్యము బాబా వెంటయుండి అమీరు బాబాకు సమీపమున నిద్రించువాడు. ఒకనాటి రాత్రి బాబా తన సటకాను నేలపై కొట్టుచు సర్పం అరుగుదించనని త్వరపడుమని అమీరుకు తెలుప అతడు దీపపు కాంతిలో తన శయ్య పక్కన సర్పమును గాంచి మిక్కిలి ఆశ్చర్యమునుంది బాబాకు తనపై గల ప్రేమకు మిక్కిలి సంతసించెను. ప్రమాదము నుండి రక్షింపబడెను. బలరాం మంకడ్ అను గృహస్థుండొకడు బాబా భక్తుడు. బాబాకు అత్యంత ప్రియుడు. వాని భార్య చనిపోవటచే ఐహిక విషయములకు రోసి తన కుమారునికి గృహ బాధ్యతలను అప్పగించి షిరిడి చేరి బాబాను సేవించుచు కాలం గడుపుతుండేవాడు. వాని భక్తి శ్రద్ధలకు బాబా సంతసించి వానికి సద్గతి కలుగుజేయనించి వానికి 12 రూకలను ఇచ్చి సతారా జిల్లా ఎందరి మంచీంద్రగఢ్నకు పోయి అచ్చట జపం చేయ నియమించెను. బాబాను విడిచి వేరు తావునకు పోనిచ్చలేకున్నను బాబా ఆజ్ఞను అతిక్రమింపజాలక మంకడ్ మచీంద్రగఢ్కు పోయి బాబా తెలిపిన రీతి జపము చేయతొడంగెను. మచీంద్రగఢ్ ప్రకృతి సౌందర్యమునకు ఆటపట్టై మిక్కిలి రమణీయత నొప్ప మంకడ్ మనస్సు ప్రకృతితో పాటు ప్రశాంతత వహించి తీవ్రముగా జపం చేయ మొదలెడెను. అంత ఒకనాడు బాబా వానికి దర్శనమీయ మంకడ్ సంతసించి బాబాకు నమస్కరించి తనను ఏల షిరిడీ నుండి పంపివేసిదిరి అని ప్రశ్నించే. అందులకు బాబా ఇట్లా జవాబును సంగే: నన్ను శరీరధారి అయిన మానవమాతృనిగానే భావించుచుంటివి. షిరిడీయందు అనేక యోచనలు నీ ప్రశాంతతకు భంగమును నగూర్చినవి. నన్ను సర్వాంతర్యామి అయిన పరాత్పరునిగా గుర్తింపజేసి అనుభవపూర్వకముగా జ్ఞానమును నీకు ప్రసాదించనించి నిన్నిచటకు పంపితిని. ఇప్పుడు గుర్తించితివి కదా అని అతనికి జ్ఞానోపదేశం అమర్చే. అంత మంకడ్ మనోచాంచల్యమును వీడి షిరిడీకి పయనమయ్యెను. పూనా నుండి దాదర్కు పోవు రైలులో టిక్కెట్టు కొరకు పోగా జనసమ్మర్దం మిక్కుటముగా నుండచే దిక్కుతోచక చింతించుచూ నిలువబడి ఉండే. అత్తరి అచ్చోటికి ఒక లంగోటి ధరించి కంబళిని ఒకదాన్ని కప్పుకున్న ఒక పల్లెటూరివాడు మంకడ్ దరికి అరుగుదించి తన వద్ద దాదర్ టిక్కెట్టు గలదని తాను దాదరు పోవ విరమించుకుంటునని తెలిపి మంకడికి ఆ టిక్కెట్టునిచ్చి అంతర్ధానమయ్యాను. ఈ అద్భుతాశ్చర్య సంఘటనతో కొంత తడవునకు తేరుకొని బాబాయే స్వయంగా వచ్చి సాయపడిందని గుర్తించి ఆనందమున షిరిడీ చేరెను. జీవిత పర్యంతము బాబా సేవ యొనగూర్చుచు తన జీవితమును ధన్యత్వమును అందించుకుని శరీరమును చాలించెను. క్రీస్తు శకము 1886 సంవత్సరములో బాబా తన భక్తులనెల్లా చేరపిలిచి తనకు అత్యంత ప్రీతముడును సన్నిహితుడును అగు మహల్సాపతితో తన శరీరమును 3 దినములు బహుజాగరూకతతో కాపాడుమని తాను 3 దినముల వెనుక తిరిగి శరీరమున ప్రవేశింతునని
అటుల లేవక శరీరమును విడిచినసో 4వ దినమున ద్వారకామాయికెదురుగానున్న ఖాళీ జాగాలో సమాధి చేయమని తెలిపి ఆ జాగాలో 2 జెండాలను గుర్తుగా పాతించి తన శరీరమును మహల్సాపతి తొడపై నుంచి ప్రాణములు విడిచెను. ఊపిరి నిలిచి చలనము లేని శరీరమును మహల్సాపతి కంటికి రెప్పవలె కాపాడిను. మిగిలిన వారిలో బాబా మరణించినని, అటుల ఆ శరీరమును ఎన్ని దినములుంతురని, ఆ శరీరమును సమాధి చేయవలెనని ఉద్యుక్తులైరి. కాని మహల్సాపతి వారి నెల్లర వారించి బాబా వాక్కుల తెలిపి 3 దినములు అటులనే కాపాడెను. 4వ దినమున తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరము చైతన్యపూరితమై చలనము కలిగినదాయను. కొలదిసేపటికి బాబా యథాస్థితిని లేచి కూర్చుండెను. మహల్సాపతి బాబాను, ఈ 3 దినములు ఎందేగిరి, ఏమి చేసిరి అని ప్రశ్నించెను. అంత బాబా మహల్సాపతి యందు ప్రీతుడై ఇటుల తెలపదొడిగాను. పరమేశ్వరుడు లోకోద్ధరణకై తన కళలతో కొన్ని అంశాలు గైకొని ఒకే కాలముందు అనేక నామరూపముల గైకొని అనేక తావుల జీవులను ఉద్ధరించుచుండెను. అట్టి వానిలో వంగదేశముందు క్రీస్తుకం 1836 ఫిబ్రవరి 18వ తేదీన ఉద్భవించిన శ్రీ రామకృష్ణ పరమహంస అను పేరున ప్రసిద్ధుడైన గదాధరుడొకడు. భగవదంశలలో ఇరువురము ఒకే కారణ జన్ములము. అతడు, నేను మరికొంతమంది సమకాలికులము. మాలో మాకు అతి సన్నిహితత్వముండును. తన పని పూర్తిగా వెంచుకుని నిర్యాణోన్ముఖులైన శ్రీ రామకృష్ణ పరమహంసను గాంచి అనేక దేవరహస్యమును సంప్రదించి తదుపరి కార్యక్రమములను నిర్ణయించి అవతార సమాప్తి పర్యంతం ఉండి ఆ అంశల గైకొని తిరుగ నా ఈ భౌతిక శరీరంన ప్రవేశించదని అని బాబా తెలిపే. షిరిడి యందు రాధాకృష్ణమాయి అను నామె ఒకతే నివసించుచుండెడిది. ఆమె మిక్కిలి చక్కనిది. బాబా అయిన మిక్కిలి భక్తి ప్రేమలు గలది. నిత్యము బాబా నివసించు ద్వారకామాయిని, బాబా నడుచు దారులను ఊడ్చి పరిశుభ్రము చేయుచుండెడిది. బాబాను నిత్యము సేవించుచుండెడిది. అనేకులను పరీక్షార్థము ఈ రాధాకృష్ణమాయి ఇంటికి పంపుచుండెడివాడు. ప్రేమయన ప్రపంచమున ప్రేమించు కాముక ప్రేమ కాదు, ప్రభుని చేరు నిష్కళంక కామరహిత ప్రేమ. ఆ ప్రేమ బంధుత్వ బంధక ప్రేమ కాదు, బంధ నిర్మూలన ప్రేమ. అట్టి ప్రేమ ప్రభుని హృదయమున బంధించును. ప్రభుండు అవతారముల లేల ధరించును అన జీవులపై ప్రేమ చేతనే. ప్రేమయే దైవము. ఇది శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథమందలి ప్రేమసూత్ర భూమిక. ఏతసర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్.